రోజు కళ్యాణం మధ్యాహ్నం జరిగిందని పురాణాలు అస్తమయోత్త సమయాన జరిగింది. కానీ రాత్రి సమయంలో నిర్వహిస్తున్నారు. దీని గురించి స్వామివారు ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు. మధ్యాహ్నం కూడా స్వామివారు ఉద్భవిస్తారు. అక్కడి నుంచి ఉదయం ఆయన యోగాలోకి వెళ్ళి అందరూ చూచుకొని మధ్యాహ్నంలో స్వామివారికి ఎవరైతే అకాల మరణం చెంది వాళ్ళకి మృత్యుగండం ఉన్నవాళ్ళు ఆయన కొలిచిన వాళ్ళకి మధ్యాహ్న కాలంలో దాన సంస్కారాలు చేస్తుంటే నా వాళ్ళు నా ఇళ్ళు అని రోధిస్తూ ఉంటే చిత్రగుప్తుల వారు యమధర్మరాజు గారు మరణించిన టయానికంటే ముందుగా ఇచ్చివ్వడం వల్ల వాటిని అన్ని సరిచూసుకొని వాళ్ళందరికీ వెళ్ళి పునర్జీవన కలిగించి వాళ్ళ కైలాసానికి ఇవ్వడానికి పరిపూర్ణమైతే కైలాసానికి ఇవ్వడానికి ఇచ్చి వారికి ఏర్పరిచి మధ్యాహ్నంతో వచ్చారు. ఇప్పుడు సాయంకాలం చాలా మంది కళ్యాణం చేయకూడదు లేదు. ఏం వివాహాలు ఉదయం చేయట్లేదా, సాయంత్రం చేదా? స్వామివారు ఉదయం నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు చేసుకోమని ఏ గడియలో చేసుకోమన్నారు. లింగోద్భవ కాలంలో చేస్తే రాక వచ్చిన స్వామివారికి ముందు కళ్యాణంగా చేస్తే ఆనందంగా ఉంటుందని లింగోద్భవాల అభిషేకం అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం చేయొచ్చు. అది శాస్త్ర ప్రమాణం ఏం కాదు. ఉదయం చేయాలా మధ్యాహ్నం చేయాలా అనేది కాదు. సర్వవేళ సర్వావస్థందు సర్వంతర్యామి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతారా. ఈ సర్వానికి మొత్తం భూతుడు ఆయనే కాబట్టి ఈ పంచభూతాలు మనము పృథివీ ఆపస్తేజు వాయురాకాశం భూమి ఆకాశము నీరు తేజ అగ్ని 5 వాడుతున్నాంగా. అన్ని కాలాల్లో అన్నిటిని వాడుతున్నాం, అన్నిట్లో ఉపయోగపెడుతున్నాం. కాబట్టి అన్నిటికీ ఆధీనమైన వాడు పంచభూతాలకి సర్వభూతారాం ఈశ్వరుడు. ఎప్పుడైనా చేసుకోమని శాస్త్ర ప్రమాణం అది.